నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అయిందా? రాహుల్ గాంధీ చెబుతున్న దాంట్లో నిజమెంత? ఈ స్లోగన్ ద్వారా చైనాని లాభపడుతోందా? ఇప్పుడు చూద్దాం. ఇండియన్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ ఇటీవల కొంతమంది టెక్నీషియన్లతో మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియాతో ఫ్యాక్టరీ రంగం అమాంతం పెరుగుతుందని కేంద్రం చెప్పింది. కానీ మరి ఎందుకు తయారీ రికార్డు కనిష్టానికి పడిపోయింది? యువత నిరుద్యోగ రేటు ఎందుకు భారీగా పెరిగింది? చైనా నుంచి దిగుమతులు ఎందుకు 2 రెట్లు పెరిగాయి అని రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశారు. దీని గురించి సెర్చ్ చేస్తూ నెంబర్స్ కోసం వెతికాను. అందుకోసం పర్ఫెక్ట్ డేటా కనిపించింది. దాన్ని ఇప్పుడు మీ ముందు పెడతాను, మీరే విశ్లేషించుకోండి. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే 2014లో మోదీ గవర్నమెంట్ రాగానే మేక్ ఇన్ ఇండియాను లాంచ్ చేశారు. భారత్ను ప్రపంచంలోనే టాప్ ఉత్పత్తి దేశంగా మార్చడంలో భాగంగా దీన్ని స్టార్ట్ చేశారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రొడక్షన్ చాలా పెరిగింది. 2014లో మన ఇండియాలో జస్ట్ 2 మాత్రమే మొబైల్ మేకింగ్ ప్లాంట్లు ఉండేవి. కానీ ఇప్పుడు అవి 300 వరకు చేరుకున్నాయి. అప్పట్లో దేశంలో 80% మొబైల్ ఫోన్లను ఇంపోర్ట్ చేసుకునేవారు. ఇప్పుడు 99% మొబైల్స్ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. అంతేకాదు, యూకే, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. డిఫెన్స్ ప్రొడక్షన్తో పాటు అంతరిక్షం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల తయారీ, నిర్మాణ రంగం, రైల్వే, ఇన్ఫ్రాలోను మేక్ ఇన్ ఇండియా అద్భుత విజయాలనే సాధించింది. పిఎల్ఐ స్కీమ్స్ ద్వారా ఇండియన్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ 7 లక్షల కోట్లకు చేరుకుంది. ఎగుమతులు 3.9 లక్షలకు చేరుకున్నాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ ప్రొడక్షన్లో 2014లో 18,900 crores ఉంటే ఇప్పుడు అది 4,22,000 కోట్లకు చేరుకుంది. మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్ వాల్యూ 1,566 నుంచి 1.2 లక్షల కోట్లకు చేరుకుంది. 2023-24లో 1.55 లక్షల కోట్ల విలువైన ఖాదీ విక్రయాలు, పిఎల్ఐ పథకం కింద 1.28 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది 8.5 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించింది. 4 లక్షల కోట్లకు పైగా ఎగుమతులు పెరిగాయి. 2020లో టాయ్స్ కోసం నేషనల్ స్కీమ్ను తీసుకువచ్చినప్పటి నుంచి టాయ్స్ ఎక్స్పోర్ట్స్ 239% పెరిగింది. దీంతో పాటు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు, కొత్త విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీలు, రోడ్లు, రైల్ నెట్వర్క్ విస్తరణతో సహా అనేక పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మేక్ ఇన్ ఇండియాతో ప్రారంభమైనవే. ఇది లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ పెరగడానికి హెల్ప్ అయింది. దీంతో పాటు రక్షణ రంగంలోనూ స్వదేశీ తయారీ చాలానే పెరిగింది. లాస్ట్ ఇయర్లో 1.24 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయి. వీటిని ఇంకా పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇక జాబ్ క్రియేషన్లో కూడా పిఎల్ఐ స్కీమ్ ద్వారా చాలానే ఉపయోగపడింది. మొబైల్ ఫోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో పిఎల్ఐ స్కీమ్ ద్వారా భారీగా ఉద్యోగాలు వచ్చాయి. ఈ 3 రంగాల్లో ఇప్పటి వరకు ఉన్న ఉద్యోగాల్లో 75% పిఎల్ఐ స్కీమ్ ద్వారానే జాబ్స్ క్రియేట్ అయ్యాయి. జస్ట్ ఫుడ్ ఇండస్ట్రీలోనే ఈ స్కీమ్ నుంచి 3 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. ఇక మేక్ ఇన్ ఇండియా వల్ల చైనానే లాభపడుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఇందులో ఎంత నిజం ఉందన్నది ఇప్పుడు చూద్దాం. మేక్ ఇన్ ఇండియా వల్ల ఇప్పుడు ప్రొడక్షన్ చాలానే పెరిగింది. చైనా నుంచి ఫాక్స్కాన్, శాంసంగ్ కంపెనీలు భారత్కు వచ్చాయి. ముఖ్యంగా కోవిడ్ టైంలో చాలా కంపెనీలు భారత్కే వచ్చేసాయి. అలాంటప్పుడు చైనా ఎలా లాభపడినట్లు? సో ఈ విషయంలో రాహుల్ గాంధీ చేసిన క్లెయిమ్ చాలా తప్పు. ఇక మనం కేవలం అసెంబ్లింగ్లోనే ఉన్నాం కానీ ప్రొడక్షన్లో లేము అని రాహుల్ గాంధీ అన్నారు. అది కొద్ది వరకు నిజమే. ప్రొడక్షన్లో మనం ఉండాలంటే ఇండియన్ కంపెనీలు సొంతంగా తయారు చేయగలగాలి. దానికోసం ఆత్మనిర్భర్ భారత్ అని మోదీ కొత్త స్లోగన్ను తీసుకువచ్చారు. కానీ దీనికి ఇంకా టైం పడుతుంది. ఇప్పటి వరకు మన దేశంలో సెమీకండక్టర్ చిప్లను తయారు చేసే టెక్నాలజీ లేదు. దీనికోసం 76,000 కోట్లతో సెమికాన్ ఇండియా ప్రాజెక్టును ఏర్పాటు చేసింది భారత్. దీనివల్ల మన దేశంలో సెమీకండక్టర్ తయారీ పెరిగే అవకాశం ఉంది. ప్రొడక్షన్లో ఏ దేశమైనా ఉత్పత్తి పెరగాలంటే అందుకు కొన్ని దశాబ్దాల సమయం పడుతుంది. సోవియట్ యూనియన్, యూరప్ కంట్రీస్, అమెరికా ఈ ప్రొడక్షన్ను తమ దేశంలో తయారు చేసుకోవడానికి కనీసం 50 ఏళ్ల టైం పట్టింది. భారత్ కూడా ఆ దిశగా ఇప్పటి వరకు ఆలోచించకపోయినా 2014లో మోదీ దీనిపై తొలిసారిగా దృష్టి సారించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇప్పుడిప్పుడే ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా మన దేశంలోనే తయారు కావాలంటే మరికొన్నేళ్లు టైం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. రాహుల్ గాంధీ చెప్పినట్లు మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అయితే అస్సలు కాలేదు. ఇది పూర్తి స్థాయిలో ఎదగడానికి ఇంకా టైం పడుతుంది. ఈ వీడియో కోసం ఎంతో డేటాను సెర్చ్ చేసాం, చాలా టైం పట్టింది. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.